ఇప్పుడు ఇలా ఉన్నారు మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మండలంలోనూ ఈ జిల్లాలో వేరే స్కూల్స్ వాళ్ళు పోటీ పడతారు. మీరు పెద్దవాళ్ళు ఏదైనా చదువు చదివిన తర్వాత మీరు ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా వ్యాపారంలోకి వెళ్ళాలన్నా మీకు కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే అప్పుడు మీరు పోటీ పడాలంటే ఇప్పుడు మొత్తం దేశం మొత్తంలో ఉన్న విద్యార్థులతో మీ తోటి వాళ్ళతో మీ వయసు వారితో పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పోటీని మేము ఇప్పుడే మీకు ఒకటి. రెండవది ఈ పోటీలు, ఆటల పోటీలు కావచ్చు, పాటల పోటీలు కావచ్చు, వేసరచన కావచ్చు, రకరకాలు వీటన్నిటిలో కూడా ఏమవుతుందంటే మీకు ఆరోగ్యకరంగా పోటీ పడే అలవాటు వస్తుంది. ఓడిపోయినప్పుడు బాధపడిపోవడం, గెలిచినప్పుడు విపరీతంగా అల్లరి చేయడం అవి కాకుండా ఒక సమన్వయం అనమాట. దానికోసం బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. బాలోత్సవాలు అంటే బాలల ఉత్సవాలు, పిల్లల పండగ. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలి, మీరు సమాజాన్ని చూడాలి అన్న ఉద్దేశంతో. ఓకేనా? ఇది ఒకటి. అయితే ఇప్పుడు ఎవరికైనా ఈ బాలోత్సవాలకు సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కూర్చుని అడగండి, మమ్మల్ని సమాధానం చెప్తాం. మేము వేరు స్కూల్స్కి వెళ్తాం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడతాం. అన్ని చోట్ల ఒకే రకమైన మాటలు చెప్పం. ఓకేనా? మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు, మీ తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది కూలీలు చేసుకునేవాళ్ళు ఉన్నారు, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? వాళ్ళందరూ కూడా మీ మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో బాధ్యతతో వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా మీరు చదువుకుంటే మంచి స్థానాల్లో ఉంటారు. రేపొద్దున మీరు కూలి పనులు చేయలేరు, చిన్న చిన్న వ్యాపారాలు చేయలేరు. మీరందరూ కూడా మంచి పొజిషన్ ఉండాలి, సంపాదించుకోవాలి, రేపొద్దున కారులో తిరగాలి, ఫ్లైట్లో తిరగాలి, మీరందరూ మంచి పొజిషన్ ఉండాలి అన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మీరు సినిమాలు ఎందుకు చూస్తారు సార్? చేతండి, ఎనర్జీ చేస్తండి, ఎనర్జీ ఉంది అందరికి. మీకు కూడా చెప్పేది ఈ చిన్నపిల్లగా చెబుతున్నాం. ఎనర్జీ పైకెత్తండి, కూర్చోండి. ఓకే, వెరీ గుడ్, చెప్పండి. ఓకే, సినిమా చూసినప్పుడు మీకు దాంట్లో హీరోయిన్లు చూస్తే ఏమనిపిస్తున్నాయి? నిజం చెప్పండి. నేను కూడా హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, లేకపోతే హీరో లాగా ఫైట్ చేయాలి, హీరోలాగా ఆడి పాడాలనిపిస్తుందా? కాబట్టి మీరందరూ కూడా నిజ జీవితంలో హీరోలే, అవునా కదా?